సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిచ్చోరబాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సండే తొట్టెలో తీస్తున్నాం. మేము తొట్టెలో వేస్తున్నాం, మొత్తం అంతా మేకింగ్ వేసుకుంటాం. మా ముగ్గురికి ఏం పని లేదు, అందుకే వీడియో తీసుకుంటాం. మీతో అంతా పని చేస్తున్న వెనకాల చూసుకోవచ్చు. తొట్టెలో లోపల అనబడుతుందా మన ట్రోచర్ ఉంది కింద, నెంబర్ కూడా పెడతాం ట్రోచర్ది. ఒకటి ఆర్డర్ కావాలన్నా వేసుకోవచ్చు అన్న, ట్రోచర్ ఆర్డర్ కావాలంట. సో మనం ఓడోడు ఏమేమి వేస్తున్నాం అంతే అయితే చూసుకోవచ్చు. అంటే పని చేసేవాళ్ళు ఇద్దరు, ఇలా వాడతారు 10 మంది ఇలా వాడతారు. పని చేసేవాళ్ళు ఇద్దరే, ఇలా వాడతారు 10 మంది. సో మన తొట్టెలో కూడా పెడతాం అంతా, జర సపోర్ట్ ఇవ్వరి. సో మేమైతే వెనకాల ఫ్రేమ్ రెడీ చేస్తారు, అందుకే ఫ్రేమ్ ఇది పెడదాం అనుకుంటాం. వెనకాల కలర్ ఇదంతా ఇదే మన ట్రోచర్. కింద నెంబర్ కూడా ఇస్తాం. అన్న పేరు శశిధర్. అన్నా సాయపా. సో మనం మొత్తం అంతా ఒకసారి చూసుకుందాం. ఆడ ఉంది తొట్టెలను అయితే, అంటే ఏమేమి వస్తాయో అది కూడా పెడతాం. 2 వీడియోలు వస్తాయి ఇవైతే. ఎంత ట్రోచర్. సో ఇదంతా చూసుకోవచ్చు, అంతా ట్రోచర్. ఇక అన్న హ్యాపీ మ్యారేజ్ డే, అందరూ హ్యాపీ మ్యారేజ్ డే మెసేజ్ చేయరు అందరికి. అందరు మెసేజ్ చేస్తారు. అందరు కలిసి అన్నకి మ్యారేజ్ డే విషయం అయితే ఎప్పుడు అన్న. ఎప్పుడన్నా అక్క కొట్టిందా? అక్కని తిట్టినావా అక్కని ఎప్పుడన్నా? అందుకే మెడలని వంకర పోయినాయి. సో ఇదంతా చూస్తాం. నీ వంకర అక్క నేను కొట్టింది తిట్టంగానే. ఎవడు ఉయ్యాలు ఊగుతారు ఇదంతా. నువ్వురా, ఇదంతా పనికిరాని ముచ్చారు అంతా. స్క్రాప్ ఎక్కడెక్కడ ఇన్స్టాగ్రామ్ స్క్రాప్ అని తిన్నోంది. సో మన చిన్న కార్తీక్ గారిని కూడా చూపెడదాం. కార్తీక్ ఆయప్ కార్తీక్. ఇంకా మన మనలో ఈ తొట్టెలో మనది ఇది తెచ్చుకున్నాం నిన్ననే. అది కూడా ఇద్దాం అనుకున్నాం కానీ జర్రా మిస్ అయిపోయింది. ఏమేమి బ్యాండ్ వస్తుంది అది చూద్దాం. ఇవేందో తెలిసే కామెంట్ చెప్పుర్రి. ఇదంతా చూసుకోవచ్చు. రమేష్ ఆయప్ అంతా చూసుకోవచ్చు. చిన్నమ్మాయి మామూలు అంతా ఇన్నోంది, పని చేస్తారు. ఇక ఇంకో దగ్గర సైడ్ డాన్. సో అంతా చూపెడతాం. ఇంకా నేను కూడా ఏదైనా పని చేసిన బిల్డప్ వేసి వీడియో తీపించుకుంటా, అందరు అనుకుంటాం. సార్ పని చేస్తాడు మొత్తం. ఇక మీరు ఎవడో కొత్తవాడు. ఏం పేరు రా నీ పేరు? ఆయప్ నాని వచ్చిండు. డాన్ ఏం లేదు, వేసాడు ఆడైతే. ఈరోడ కిందికి వేయండు. అంతా మొత్తం అంతా రెడీ అయితే చూపెడతాం. మళ్ళీ ఏమేమి వచ్చేటు అన్ని మేకింగ్ కూడా చూపెడతాం. జర సపోర్ట్ అయ్యారు జర అందరూ, ఇది తెలుసా. సో మా వాళ్ళంతా కిందంతా పని చేస్తారు. మీదికి వచ్చిన మెల్ల ఎట్లా రెడీ చేస్తారో మొత్తం అయితే చూపెడతాం మెల్ల అంతా. ఒకటి చూస్తలేడు, బిజీ అయిపోయారు అంతా. ఇంకా చూసి కెమెరా ఎట్టుంటే ముఖం పెడతాడు ఆడు. మొత్తం మా వాళ్ళు అంతా క్రేజీ రెడీ చేస్తారు. అంతా మొత్తం గల్లు అంతా యాపకొమ్మలు అయితే కట్టేసేసారు. ఇది మన ఇల్లు. ఏదో బిల్డింగ్ ఎక్కిన కింద అంతా పబ్లిక్ చాలా మంది అవుతారు. రేయ్ సాయపూర్ అంతా మెల్ల చిన్న బిజీలు ఉండే ఎవరు పట్టించుకుంటలేదు నన్ను అయితే. ఈ గల్లంతా యాపకొమ్మలు అయితే కట్టేసేసి మొత్తానికి. ఈ చిన్న ఒక ఫోటో తీసుకోం. ఇంట్లో ఒక వేస్ట్ అని ఉంటాడు మా తమ్ముడు, ఆడు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. రే మనీ హాయప్, ఆ ఫోన్లో ఎప్పుడు బిజీలో ఉంటాడు. పాపం చరణ్ గారు చాలా కష్టపడుతుంది. చరణ్ వీళ్ళంగా హాయ్ చెప్తారు. అలా కింది పోదాం. ఇంకొక 2 పనికిరాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చూపెడతాం. వస్తారు బయటికి వేరే ఏడుకో. సో కార్తీక్ గాడు ఆడ కూర్చుండు. కార్తీక్ మీద కార్తీక్ మీద బిల్డింగ్ మీద. తొట్టెలు ఉన్నాయి, 4-5 తొట్టెలు ఉన్నాయి. అంటే 5 తొట్టెలు అంటే దేవుడు. సో అవి 5 తొట్టెలు అయితే అంటే 5 దేవుళ్ళు అయితే ఒకటి పెద్దది, ఇంకో అమ్మవారు మేము మొక్కినాం అన్నట్టు. అక్కడ మా ఇంటి దగ్గర ఉంటుంది టెంపుల్ కూడా.
అది ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా చూసుకోవచ్చు అని అనుకున్నది అయితే జరుగుతుందంట. మేము కూడా మొక్కినాం, అయిపోయింది. అందుకే తొట్టెలు కూడా కట్టేస్తున్నాం మేము మ్యాక్సిమం. మన కిందికి అయితే మళ్ళీ వెళ్ళిపోయి అందరినీ ఏదో ఒకటి గెలుద్దాం. సో ఇప్పుడైతే నేను అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటున్నాం. మనం గణేష్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అట్లా కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో అన్న దగ్గరికి స్టార్ట్ చేద్దాం. చూసుకోవచ్చు గ్రీన్ కలర్ చెప్పులు వేరే లెవెల్ అవసరం కనబడుతుంది. బ్లాక్ ప్యాంట్ వేసిండు, దానికి లైన్ షర్ట్ వేసిండు. ఆ వాచ్ చూసుకోవచ్చు యూనిక్ ఉంది. ఆ బుట్ట ఒక్కటి పెడితే బాగుంటుండే, ఇంకా క్రేజీ కనబడుతుండే. ఇక ఆ పాయింట్ అయితే చూసుకోవచ్చు. రెండు జోలు వచ్చినాయి పాయింట్కి. అన్ననైతే యూనిక్ అన్న యూనిక్. ఆ వాచ్ చూసుకోవచ్చు 400 వాచ్ పెట్టిండు. 700 చెప్పులు, 800 పాయింట్, 600 షర్టు. కటింగ్కే మినిమం ఒక 400-500 పెడతాడు చిన్న. ఎంత సో ఇందాక చెప్పిన ఒక పనికి మాలోడు ఉంది మా దగ్గర అని, బండి మీద తిరుగుతుంది. పొద్దుగాల నుంచి బండి మీద తిరుగుతుంది, పని చేస్తలేడు. సో మా వాళ్ళంతా ఫ్రేమ్ అయితే ఎక్కిస్తారు మెల్ల చిన్న. ఇల్లు ఆడు కట్టెలు పట్టుకుంటుండు. ఫ్రేమ్ ముందుకెళ్ళి పోదాం మనం. ఈ కట్ట ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలియదు, పట్టుకున్నా. ఓడియాలి కింద ఉంటే నేనే పట్టుకున్నా. ఇలా అంతా తాగుపోతుంది, కింద పడుతూనే ఉండు. సో మనం తొట్టెలకు ఫ్రేమ్ అయితే రెడీ చేసుకున్నాం. సో వెనకాలకి వెళ్ళిపోతా చూసుకోవచ్చు. మొత్తానికి అయితే ఇట్లా రెడీ చేసారు ఒక అర్ధగంట నుంచి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నప్పుడు పెట్టేస్తా. సో చూసుకోవచ్చు లాస్ట్ అవుట్ఫిట్ అయితే ఇట్లా వేసినాం. మొత్తం మేము తొట్టెలో పెడతాం. ఇదంతా ఏం పని చేయలేదు, ఇట్లా కూర్చొని అంతా పొద్దుగాల నుంచి ఇట్లా ఏం పని పాట చేస్తారు. ఎడుగో ఇందాకలా చెప్పిన వేసిన ఒక తిరిగిపోతాడు వినీత్. అన్న చాలా కష్టపడ్డాడు. చెమట చూపెడతా అన్న ఎట్లా వచ్చిందో. సో టిల్లు ఆడు చాలా కష్టపడ్డా. ఏమైంది చూపెట్ ఎర్ర అయినంట చేతులన్నీ. అంతా చూసుకోవచ్చు. అంటే మేము పూలు కూర్చుదాం అనుకున్నాం కానీ యాపకొమ్మలు ఫ్రీగా వస్తున్నాయని పెట్టినాం. ఇక వాళ్ళు మళ్ళీ తొట్టెలో పెట్టినాక కూడా ఇంకొక పోతరాజులు వస్తారంట. అన్న పోతరాజులు వస్తారన్నా, పోతరాజులు వస్తారన్నా. ఆ పోతరాజులు కూడా వస్తారంట. ఇక ఎవరు తెలియదు. రంగు వేసుకున్నాక ఇవి పెడతాం అన్నను కూడా ఒకసారి. పోతరాజ్ రామ్ ముద్రాజ్ పోతరాజ్ అంటారు. నాచారం, #నాచారం. సో ఇంకేం లేదు చెప్తాను, నీకు ఆ పాటలు వస్తున్నాయి. సో మళ్ళీ ఇప్పుడు తొట్టెల్లో పెట్టేసినాం. అన్ని తొట్టెలు పెట్టినాక మొత్తం ఇట్లా రెడీ అయిపోయింది. మొత్తం మీద చిలక ఇట్లా వచ్చేసి మొత్తము అంటే అమ్మవారు అడుతురు తొట్టెలో. ఇంకా అయిపోయింది. కొంచెం ఆ పొత్తరాలు వస్తే రెడీ చేస్తాడే. సో లాంగ్ అయితే కొట్టుతాం. ఇట్లా అయిపోయింది మొత్తానికి ఇట్లా రెడీ అయిపోయింది. సో అందరు ఉన్నారు, మొత్తానికి ఇట్లా రెడీ అయిపోయింది.